అంటే ముందుగా భూసార పరీక్షలు చేసుకొని ఉండాలన్నమాట. భూసార అంటే పరీక్షలు అయితే చేసుకున్న తర్వాత మనకి పరీక్షా పత్రాలు ఒకటి ఇస్తూ ఉంటారు. ఆ పరీక్షా పత్రాల్లో మనకి ఏమేమి వివరాలు ఉంటాయనంటే ఉదజని సూచిక. ఉదజని సూచికని మనం ఇంగ్లీష్‌లో పీహెచ్ అంటాము. ఈ పీహెచ్ ఎంత మేర ఉంది, అది ఆమ్లమా, చౌడా లేకపోతే తటస్థమైన నేలలా అని మనము నిర్ధారిస్తాం అనమాట. అలాగే లవణ పరిమాణం. లవణ పరిమాణం ఎప్పుడైతే మనకి ఒక డెసిసెమెన్ పర్ మీటర్ కంటే ఎక్కువగా ఉందో అలాంటి నేలల్ని మనం ఉప్పు నేలలుగా కానీ చౌడు నేలలుగా కానీ మనం డిసైడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎక్కువగా ఉప్పు ఉంటే అది మనం చౌడు నేలలుగా నిర్ధారిస్తాము. అలాగే ఆర్గానిక్ కార్బన్, మన చాలా వరకు నేలల్లో ఆర్గానిక్ కార్బన్ అనేది 0.5% కంటే తక్కువ ఉంటుంది. ఒకవేళ అంత మేర ఉందా లేదా అనేది కూడా మనకి ఈ పరీక్షలో తెలుస్తుంది. అలాగే నత్రజని, భాస్వరం, పొటాషియం నిల్వలు కూడా ఎంత మేర ఉన్నాయి అనేది, ఒక ఎకరానికి ఒక హెక్టార్కి ఎన్ని కిలోలు ఎంత మేర ఉంటే అది మనకి సాధారణంగా ఉన్నదా, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, మధ్యస్థం ఉందా అనేది ఇందులో ఈ పరీక్షల ద్వారా తెలుస్తుంది. వీటితో పాటు సూక్ష్మ పోషకాల పరీక్షలు కూడా మనకి భూసార పరీక్షా కేంద్రాల్లో ఎక్కడైతే అటామిక్ అబ్జర్వేషన్ స్పెక్ట్రోఫోటోమీటర్ సౌకర్యం ఉందో అలాంటి పరీక్షా కేంద్రాలలో మనకి ఈ సూక్ష్మ పోషకాల పరీక్షలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం సూక్ష్మ పోషకాల పాత్ర చాలా ఉంది. ఉదాహరణకి మనం కనుక ఐరన్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఎక్కడైతే ఐరన్ కనుక మొక్క మీద, ఎక్కడైతే నేలల్లో ఐరన్ లభ్యత ఉంటుంది కానీ మొక్క తీసుకునే స్టేజ్లో లేకపోవడం ఉంటుంది. మొక్క తీసుకోదు. మొక్క తీసుకోలేదు అంటే మొక్కలో లోపం ఏర్పడుతుంది. ఆ మొక్కలో లోపం ఏర్పడిందంటే ఎదుగుదలతో పాటు ఒకవేళ గింజ అటు ఎదుగుదల ఎదిగి గింజ కట్టినా కూడా ఆ గింజల్లో కూడా ఈ ఐరన్ లోపం అనేది కనిపిస్తుంది. ఐరన్ అనేది, ఆ గింజ అనేది మానవుడు తీసుకుంటున్నాడు కాబట్టి మానవుల్లో ఐరన్ లోపం అనేది చాలా పెద్ద ఎత్తున చూస్తున్నాం.